హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. దేవుని సేవించుట ఐదవ భాగం. హల్లెలూయా! దేవుణ్ణి మనం ఎందుకు సేవించాలి? హల్లెలూయా! చాలా సార్లు చాలామందికి అసలు దేవుణ్ణి సేవించడం అనే విషయమే తెలియదు. దేవుణ్ణి మనం ఎందుకు సేవించాలంటే ఆయన దేవుడు కాబట్టి మనం ఆయనను సేవించాలి. చాలామంది ఏం చేస్తారంటే దేవుడిని ఏదో ఒక విషయం కోసము, ఏదో ఒక అవసరత కోసము, ఏదో ఒక ఈ భూ సంబంధమైన పరిస్థితుల కోసమే ఆయనని సేవిస్తూ ఉంటారు. చర్చ్‌కెళ్తూ ఉంటారు. మరి సేవకుల మాటలు వింటూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి మీరు గనక మీ జీవితంలో ప్రార్థన లిస్ట్‌ని గనక మీరు గమనిస్తే, మీరెప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే, మరి ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏం ప్రార్థన చేస్తున్నారు? దీన్ని గనక గమనిస్తే మీకొకటి అర్థమవుతదేంటంటే, ఈ మీ ప్రార్థనలన్నీ గూడా ఈ భూ సంబంధమైన వాటిగానే ఉంటాయి. కానీ హెవెన్లీ కాలింగ్ అనేది, హెవెన్లీ విజ్డమ్ అనేది, ఆ రెల్మ్ అనేది మీ జీవితంలో మీకు ఓపెన్ అవ్వట్లేదు. అందుకని దేవుడు మొట్టమొదట ఆయనను ఎందుకు సేవించాలంటే, మొట్టమొదట ఆయన దేవుడు కాబట్టి మనం ఆయనను సేవించాలి. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఆయనను మనం సేవించాలి. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనను మనం సేవించాలి. ఇంకొకటేంటంటే దేవుడు మనకి ఉన్నతమైన నిత్య జీవాన్ని మనకిస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా! చాలా సార్లు మన జీవితంలో మనం ఏం చేస్తామంటే ఆ నిత్య జీవాన్ని మర్చిపోతాము. అందుకనే ఇజ్రాయేలీలు కూడా మనం చూసినట్లయితే వాళ్ళకి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేశాడు. అమూల్యమైన వాగ్దానము, గొప్ప వాగ్దానము, వాళ్ళ శక్తికి మించింది, ఊహకు మించిన వాగ్దానము వాళ్ళకి చేశాడు. కానీ ఆ వాగ్దానాన్ని వాళ్ళెప్పుడు కూడా గుర్తుంచుకోలేదు. ఎప్పుడు మరి ఐగుప్తులోనికి వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. మేము ఐగుప్తులో ఉన్నప్పుడే బావుంది. ఆ శ్రమల్లో ఉన్నప్పుడే బావుంది. ఫరోకి మేము దాసులమవుతాము. మరి ఎందుకు వాళ్ళ జీవితంలో ఈ విధంగా ఉన్నారు అంటే, వాళ్ళెప్పుడు కూడా దేవుని ఉన్నతమైన వాగ్దానాన్ని, దేవుడు మన కొరకు ఏవైతే సిద్ధపరిచాడో, వాటిని మనం చూడకపోవడం వల్ల ఎప్పుడు కూడా మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. హల్లెలూయా! ఈరోజు మన జీవితంలో కూడా మనం చాలా సార్లు ఏం చేస్తామంటే, మన హృదయంలో ఎప్పుడూ కూడా మరి వెనక్కి వెళ్ళిపోయే స్థితిలోనే ఉంటాము. వెనక్కి, వెనక్కి, వెనక్కి మన పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. ఏదైనా స్ట్రగుల్ వచ్చినప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతుంటాము. ఏదన్నా మన జీవితంలో ఏ చిన్న సమస్యొచ్చినా మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు అలా అంటే, మీరు ఎవరిని సేవిస్తున్నారో మీకు తెలియట్లేదు. ఆయన ఏమై ఉన్నాడు అనేది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి మనకిస్తాడు, ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి, ఆయన ఏమి ఇవ్వడానికి మనకసలు ఈ ప్లాన్ అంతా చేశాడు అనేది గనక మనం అర్థం చేసుకుంటే, ఆయనని సంతోషంగా దేవుడిని సేవిస్తాం. హల్లెలూయా! సంతోషంగా దేవుడిని మనం సేవిస్తాం. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. ఆయనను సేవించడం అనేది మరి ముఖ్యంగా మనం చూస్తే యోహాన్ సువార్త 14 అధ్యాయము 2వ వచనంలో మరి యేసు ప్రభువు చెప్తున్నాడు, నా మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. హల్లెలూయా! సో, మనము దేవుని యందు విశ్వాసం ఉంచి కూడా అనేక విషయాల్లో కలవరపడుతున్నాం. అది యేసు ప్రభువుకి తెలుసు. అనేక విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నాం. అది యేసయ్యకి తెలుసు. కానీ మీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాటి గురించి మీరు కలవరపడకండి. మీరు టెన్షన్ పడకండి. ఈ లోక సంబంధమైన విషయాలకై మీరు టెన్షన్ పడకండి. సపోజ్ మీరు అమెరికాలో ఉన్నారు. హైదరాబాద్‌లో మీ డ్యాడీ మీకొక మంచి త్రిప్లెక్స్ విల్లా కట్టిస్తూ ఉన్నాడనుకోండి. మీరేం జేస్తారు? మీరక్కడున్న బిల్స్ పేమెంట్ జేయడాని కోసమని మీరు డ్యాడీని ఎప్పుడు టెన్షన్ బెట్టి అడుగుతూ ఉంటారా? ఆ ఇల్లు ఎలా కడుతున్నారు? ఎలా వస్తుందది? ఏం వర్క్ అవుతుంది? అనే దాని గురించి ఆలోచిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్యాడీ హైదరాబాద్‌లో మంచి విల్లా అంటే మంచి హౌస్ కడుతున్నాడు అంటే యూ బికేమ్ ఎ రిచ్ ఫ్యామిలీ అని అర్థం మొట్టమొదట. హల్లెలూయా! ఈరోజు మన జీవితంలో కొన్ని విషయాలను మనం ఫిక్స్ చేసుకోవాలి. మనం రిచ్చా? పూరా? మన స్టేటస్ ఏంటి? మన స్థాయి ఏంటి? ఎప్పుడైతే మన స్థాయిని, మన స్టేటస్‌ని మనం తెలుసుకుంటామో, ఆ స్థాయికి తగ్గట్టుగా మనం జీవించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! మన స్థాయికి తగ్గట్టుగా మనము జీవించే ఏర్పాటుని మనము చేసుకుంటాం ఎప్పుడైనా సరే. కానీ ఎప్పుడైతే దేవుని స్థాయిలో మనం జీవించడానికి, మనం దేవుని స్థాయిలో జీవించాలి అంటే గనక, మరి మనం ఏం చేయాలంటే మన ప్రాణంతో ఆయనని సేవించాలి. హల్లెలూయా! మన సోల్ అనేది వర్ధిల్లాలి. మన సోల్ ప్రాస్పర్ అయితేనే మనం ఏం చేస్తున్నామంటే
మన సోల్ ప్రాస్పర్ అయినప్పుడు మాత్రమే మన స్థాయి అనేది దేవుని స్థాయికి అభివృద్ధి చెందుతాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నా యొద్దకు వచ్చి మరల మిమ్మును కొనిపోదును. ఇది యేసయ్య ఇచ్చిన వాగ్దానం. హల్లెలూయా! ఈరోజు రక్షించబడిన విశ్వాసికి మరి ఎప్పుడు మీరేం ఆలోచించాలో తెలుసా? ద హెవెన్లీ మ్యాన్షన్స్. హల్లెలూయా! హెవెన్‌లో మీకొక మ్యాన్షన్ ఉంది. హెవెన్‌లో మీరొక హెవెన్లీ సిటిజన్‌షిప్ మీరు పొందుకున్నారు. అందుకనే హెవెన్ గురించి ఎప్పుడైనా ఎంతమంది ఆలోచిస్తారండి? హార్డ్‌లీ చాలా తక్కువ మంది. ఎవ్రీ డే మీరు హెవెన్ గురించి ఆలోచిస్తారా? ఎవ్రీ డే మీ 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 లైఫ్ గురించి మీరు ఆలోచిస్తారా? ఇటర్నల్ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తారా? లేదంటే ఈ ఈ భూ సంబంధమైన శ్రమలు, శోధనలు, పరిస్థితులు ఇవే ఈవెన్ వాక్యం చెప్పేవాళ్ళు కూడా శ్రమల గురించి, పరిస్థితుల గురించి, వీటి గురించి చెప్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా వాటితోనే కొట్టుమిట్టాడుతూ దేవుడు నా జీవితంలో ఈ విషయంలో అద్భుతం చేశాడు. ఈ విషయం దేవుడు అద్భుతం చేస్తాడు. చిన్న చిన్న విషయాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎందుకు అంటే మీరు ఇటర్నల్ లెవెల్‌కి, ఇటర్నల్ స్టాండర్డ్స్‌కి మీరు ఎదగాలి అని చెప్పి. హల్లెలూయా! ఈరోజు ఎంతసేపు హెవెన్‌ని మీ మైండ్‌లో మీరు పెట్టుకోగలుగుతారు? ఎంతసేపు హెవెన్ గురించి మీకేం తెలుసు? హల్లెలూయా! హెవెన్‌లో ఎంతవరకు మీరు దేవుణ్ణి వెదికి ఉన్నారు, తెలుసుకొని ఉన్నారు? ఎంతవరకు మీ సోల్ హెవెన్‌ని తలుచుకోగానే జాయ్ అనేది వస్తుంది. ద ఇటర్నల్ జాయ్ అనేది మీ జీవితంలో ఎక్కడొస్తుంది? హల్లెలూయా! చూడండి, మన సోల్ అనేది దేర్ ఈస్ నో డెత్ టు అవర్ సోల్. అవర్ సోల్ ఈజ్ ఇటర్నల్ కదా. ఇటర్నల్లీ ఇట్ విల్ గో టు హెవెన్, ఐదర్ ఇట్ విల్ గో టు హెల్. సో ఇటర్నిటీలో మరి యేసుప్రభుని నమ్మిన వారు, యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్న వారు, అందుకని ఇక్కడ చెప్తారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు. సో ఆ మెయిన్ నిర్ణయాన్ని మీరు తీసుకున్నారు. ఇటర్నిటీలోకి మీరు ఎంటర్ అయ్యారు. మరణంలో నుండి మీరు జీవంలోనికి దాటారు. అయితే దాటిన తర్వాత కూడా మరలా మరణకరమైన పరిస్థితులు, మరలా మరణకరమైన విషయాలు, మరలా ఎందుకు మీరు తప్పిపోతున్నారు? ఎందుకు మీరు తప్పిపోతున్నారు అంటే, ఆ అయితే పెట్టుకోవాలో, ఏ విజన్ అయితే మీ ముందర పెట్టుకోవాలో దాన్ని పెట్టుకోకుండా, దాన్ని ధ్యానించకుండా, దాన్ని మీ మనసులోకి కనీసం మీ మనసులోకి ఎక్కించుకోకుండా మీరు వెళ్తూ ఉన్నారు కాబట్టి, మీరు చిన్న చిన్న విషయాలకు కూడా సంవత్సరాల తరబడి ప్రార్థన చేయాల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా సంవత్సరాల తరబడి కష్టపడాల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా సులభంగా మోసపోతున్నారు. హల్లెలూయా! ఈరోజు కొన్ని విషయాల్ని మనం దేవుని సన్నిధిలో ఫిక్స్ చేసుకోవాలా. ఏం ఫిక్స్ చేయాలంటే చూడండి, ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ ఎలక్ట్రీషియన్ వచ్చి ఎక్కడ షార్ట్ అయిందో వాటిని ఫిక్స్ చేస్తాడు ఫస్ట్. అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తారనమాట. రూట్స్ ఎక్కడున్నాయి. సో ఎప్పుడైతే ఆ రూట్స్ అనేది కనెక్షన్‌లో రూట్స్ అనేవి ఫిక్స్ అవుతాయో పవర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. హల్లెలూయా! ఈరోజు మన జీవితంలో ఏ రూటు మరి డిస్కనెక్ట్ అయింది, ఏ రూటు మరి బైపాస్ అయిపోయింది, ఏ రూట్ నుంచి ఏ రూట్‌కి వెళ్ళిపోయాం మనము. హల్లెలూయా! ఎందుకు అంటే దేవుడు ఉన్నతమైన స్థితిలోకి మనల్ని పిలిచాడు. ఉన్నతమైన పిలుపుకు మనల్ని పిలిచాడు. మరి ఎప్పుడైతే మనము ఈ వరల్డ్ అనే జైంట్ వీల్ ఎక్కామో, ఈ వరల్డ్‌లో ఏముంటుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దీనికంటే మించి ఏమి ఉండదు. హల్లెలూయా! ఈ మూడిటి విషయములు అందుకనే యేసుప్రభు మరి పేతురు అంటాడు, ఒకసారి వీటన్నిటిలో నుంచి విడిపించబడిన తర్వాత మరల వాటితో చిక్కబడితే వేస్ట్ ఇంకా. హల్లెలూయా! ఎందుకు అంటే ఇటర్నల్ కాలింగ్ అనేది ఇటర్నిటీ కొరకు మనం పిలువబడ్డాము. మన సోల్ అనేది ఇటర్నిటీ కొరకు నిత్యము ఆయనతో ఉండే స్థితిలో, నిత్యము ఆయనతో ఉండడం మాత్రమే కాదు, నిత్యము సమాధానంలో ఉండే స్థితిలో మీరుండడానికి దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎవరైతే ఇటర్నిటీ కొరకు మరి ఆలోచిస్తారో, ఇటర్నిటీని, నిత్యత్వాన్ని ధ్యానిస్తారో, ఆ నిత్యత్వం గురించి ఆలోచిస్తారో, వాళ్ళ జీవితంలో మీరు చూసినట్లయితే గొప్ప వెలుగు, గొప్ప మహిమ,
వాళ్ళ జీవితంలో ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా! ఎందుకు అంటే మోషేని చూసినట్టయితే మనము ఆయన ఎప్పుడు ఇటర్నిటీ నిత్యత్వం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అందుకనే మన జీవితంలో మనం ఈ విషయాల్ని ఫిక్స్ చేసుకోవాలి. ఏ విషయాల్ని మనం ఫిక్స్ చేసుకోవాలి? ఒకటి, మనం దేవుడిని సేవిస్తాం. ఏ విషయాలు ఎందుకు మనం ఫిక్స్ చేసుకోవాలి? చూడండి, పౌలు అంటాడు, ఈ లోకం విషయాలకే మనం దేవుడిని నమ్మితే మనంత దౌర్భాగ్యులు ఎవరు లేరు. హల్లెలూయా! ఈరోజు మరి మోసపోకండి. ఈరోజు తింటాము, తాగుతాము. మనకంటే మంచిగా, గొప్పగా మరి దేవుని నమ్మని వ్యక్తులు కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో జీవిస్తున్నారు. మంచి జీవితం జీవిస్తున్నారు. గొప్ప జీవితం జీవిస్తున్నారు. ఈరోజు మనం స్ట్రగుల్ అవుతున్నాము, బాధపడుతున్నాము, వేదన చెందుతున్నాము. మరి లోకం ఏదైతే సులభంగా పొందుకుంటుందో వాటిని పొందుకోవడానికి ప్రార్థన చేస్తున్నాము, కష్టపడుతున్నాము. ఎందుకు అంటే మీరు లోకానికి వ్యతిరేకంగా ఉండాల్సిన వాళ్ళు లోకంలో కలిసిపోయారు కాబట్టి. లోకంలో ఉండి, లోకంలో మీరు జీవవాక్యాన్ని పట్టుకొని జ్యోతుల్లాగా వెలగాల్సిన వాళ్ళు, మీరు లోకంలో కలిసిపోయి లోకంలోని విషయాల కోసమే ప్రార్థన చేస్తూ ఈ భూ సంబంధమైన వాటి మీదే మీ మనసును పెట్టుకుంటున్నారు. హల్లెలూయా! మన పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అక్కడ యేసుక్రీస్తు రాజుగా ఉన్నాడు, ఆయన ప్రభువుగా ఉన్నాడు, ఆయన సింహాసనాసీనుడై పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా! ఆయన మనం నిత్యము రాజుగా మనం ఉన్నప్పుడు ఆయనని ఆ స్థలములో, ఉన్నతమైన స్థలములో గనుక మనం చూసామంటే ఆ మహోన్నతుని మనం ఆయనని సేవించడం ప్రారంభిస్తాము. అప్పుడు ఏవైతుందో తెలుసా? మీరు ఏ విషయాల్లో అయితే సాధారణంగా సిల్లీగా మనం ప్రార్థన చేస్తున్నామో చిన్న చిన్న విషయాల కొరకు, వాటన్నిటికీ జవాబు మీ ప్రార్థన చేయకుండానే మీకు జవాబులు రావడం ప్రారంభమవుతాయి. అందుకనే పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఈ భూమి మీదనైన ఈ గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన తరువాత చేతి పనితో కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా! ఎంతమందికి తెలుసండి ఈ విషయం? మన చేతులతో కట్టిన హౌస్ కాకుండా హెవెన్‌లో, పరలోకంలో దేవుని చేత కట్టబడిన నివాసములు మనకు కలవు. ఈ నివాసములు అన్న చోట మరి ఇంగ్లీష్‌లో ఏముందంటే సెలెస్టియల్ డ్వెల్లింగ్, ఖగోళ నివాసములు అని అర్థం వస్తది. సెలెస్టియల్ డ్వెల్లింగ్స్ అంటే ఏంటంటే మరి హెవెన్లీ ఎరా ఏముంటుంది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మరి ప్లానెట్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ సెలెస్టియల్ డ్వెల్లింగ్ అనేది దే ఆర్ ఇటర్నల్ డ్వెల్లింగ్స్ అనమాట. ఇన్కరప్టబుల్ డ్వెల్లింగ్స్. ఇన్కరప్టబుల్, ఇమ్మోర్టల్, ఎటర్నల్, ఈ విషయాల కోసము దేవుడు మనల్ని పిలిచాడు. అయితే ఈ భూమి మీద మనం ఎందుకున్నాము? ఈ భూమి మీద మనం అనుభవిస్తూ, ఈ భూమి మీద నిత్య దేవుణ్ణి తెలుసుకొని, ఆయనని సేవించి, ఆయనతో కలిసి, ఆయనను ఆరాధించి, ఆయన సన్నిధిలోకి వెళ్ళి, ఆయన మహిమని మనం అనుభవిస్తూ, ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ, ఆయనతో కలిసి మన సోల్ని ఈ భూమి మీద వర్ధిల్లింపజేసుకొని, మనం ఏదైతే ఆదాము మరి కోల్పోయాడో, ఆ ఆదాము కోల్పోయిన ఆ ఉన్నతమైన స్థితిని మరలా తిరిగి పొందుకొని, తిరిగి మరలా మనం దేవునితో కలిసి, దేవుడు మనతోనూ, మనం దేవునితోనూ కలిసి నివసించే స్థితిలోకి మరల రావాలనేదే టోటల్ ప్లాన్. హల్లెలూయా! ఈ సెలెస్టియల్ డ్వెల్లింగ్స్ అనేది మరి ఒకసారిగా ఆలోచించండి. మీరు దీని గురించి స్టడీ చేయండి. ఎప్పుడైతే మీ మైండ్‌ని, మీ మనసుని ఒక్కసారి మీ పరిస్థితుల్లో నుంచి పక్కకి త్రిప్పండి. హల్లెలూయా! చాలు, మీ జీవితంలో శ్రమ పడింది చాలు, కష్టాలు పడింది చాలు, పడుతూనే ఉన్నారు. కానీ వాటిల్లో ఎప్పుడు కూడా మీకు లాభం అనేది రావట్లేదు. ఎప్పుడైతే ఇటర్నిటీ కొరకు మీరు మీ జీవితంలో టైంని స్పెండ్ చేస్తారో, ఆ ఇటర్నిటీ అనేది మీ జీవితంలో కావాల్సిన వాటన్నిటిని మీకు తీసుకొచ్చి పెడుతుంది. హల్లెలూయా! అందుకే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుందంటే 2వ అధ్యాయం 2వ వచనంలో, తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు, భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచేసినందున దేవుని గూర్చినటియు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినటియు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా! ఈరోజు చూడండి, ఇక్కడ జీవమునకు, భక్తికి
ఈవెన్ మీకు భక్తికి కావాల్సినవి కూడా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ఈరోజు మీ జీవానికి మీకేం కావాలి? ఈరోజు మీకు కావాల్సింది ఏంటి? మీ హైయెస్ట్ థింగ్ మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. మీ జీవితంలో ఉండే ప్రేయర్ రిక్వెస్ట్లు ఒక పేపర్ మీద రాసుకోండి. వాట్ ఈజ్ యువర్ హైయెస్ట్ విజన్ మీ పేపర్ మీద రాసుకోండి. ఎప్పుడైతే మీరు ఎటర్నిటీ గురించి ఆలోచించడానికి మీ మనసుని అటు తిప్పుతారో ఆ రోజు నుంచే మిరకల్ అనేది మీ జీవితంలో స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా! ఎందుకంటే ఎటర్నల్ గాడ్, హల్లెలూయా, నిత్యుడగు తండ్రి ఆయన. ఆ నిత్యత్వంలోనికి మనల్ని రావడానికి, ఆ నిత్యమైన జీవంలోనికి మనల్ని తీసుకురావడానికి దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే ఆ నిత్యత్వము, నిత్య జీవంలోనికి, నిత్యుడగు తండ్రి దగ్గరికి మనము రావాలి. మన ఆత్మ ఆయనని అనుభవించాలి. హల్లెలూయా! చాలామంది తెలీదు. మరి ఆత్మలో మనం దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాము. మనం దేవుడిని సేవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఆయన ఆత్మ ద్వారా వీటన్నిటిని బయలుపరుస్తాడు. శరీర సంబంధంగా చాలామంది వాదిస్తుంటారు. పరలోకం అనేది ఎక్కడుంది? ఎవరు చూశారు? హల్లెలూయా! ప్రతిదీ మన రక్షణ మరి ఎలా అయితే మనం విశ్వాసం ద్వారా మనం పొందుకుంటున్నామో అదేవిధంగా నిత్యత్వము కూడా మనం విశ్వాసం ద్వారానే మనం పొందుకుంటాము. హల్లెలూయా! ఈరోజు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. హల్లెలూయా! మీకు కావాల్సినవన్నీ కూడా జీవమునకు, భక్తికి కావలసిన వాటన్నిటినీ ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా మీకు దయచేయబడతాయి. హల్లెలూయా! అందుకే పౌలు అంటాడు, మరి చేతి పని అయిన ఈ గుడారము శిథిలమైపోయిన తర్వాత దేవుని చేత కట్టబడినది నేను నిత్యమైన నివాసము మనకు పరలోకమందున్నదని ఎరుగుదుము. మనం దిగంబరులము కాక వస్త్రం ధరించుకుని వారిలాగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి దిగువచ్చు మన నివాసమును దీనిపైన ధరించని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఈ నివాసము భూమిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా! చూడండి, ఎప్పుడైతే మన విజన్ని, మన దృష్టిని మనం ఫిక్స్ చేసుకుంటామో, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ భూమి మీద మనం మూలుగుతున్నాము, బాధపడుతున్నాము, కష్టపడుతున్నాము. దేనికోసం మీరు కష్టపడుతున్నారు? దేనికోసం మీరు బాధపడుతున్నారు? ఒక ఇల్లు కట్టుకోవడానికి మీరు బాధపడుతున్నారేమో, ఒక ఇది కొనుక్కోవడానికి మీరు బాధపడుతున్నారేమో. చూడండి, ఎవరైనా సరే సపోజ్ ఒక హౌస్ కట్టాలి అనుకున్నారనుకోండి, ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారనుకోండి, మీ సేవింగ్స్ మొత్తము దేనికోసం దాచిపెడతారండి? హౌస్ కోసం దాచిపెడతారు. సో ఏదన్నా మరి లగ్జరీ థింగ్స్ కొనుక్కోవాలి అన్నా కానీ, ఏ విషయాల్లో అయినా సరే మీరు ఎమర్జెన్సీ అయితేనే కానీ ఆ డబ్బుల్ని మీరు ముట్టుకోరు. ఎందుకు? అదొక పర్పస్ కోసము మీరు దాచిపెడుతున్నారు కాబట్టి. హల్లెలూయా! అలాగే మనము దేవుని కొరకు పిలువబడ్డాము, దేని కొరకు మనం చేస్తున్నాము అనే పర్పస్ని కనుక మనము సెటరేట్ చేసుకున్నామనుకో, దానికి ముందు మనం ఏం చేస్తామంటే మరి స్కెచ్ వేస్తాము, ప్లాన్ చేస్తాము. హౌస్ ఎట్లా ఉండాలి, ఎన్ని బెడ్రూమ్లు ఉండాలి, ఎంత హాల్ ఉండాలి, ఎంత కిచెన్ ఉండాలి, ఏమేమి ఉండాలి, పార్క్ ఉండాలి, లోపల స్విమ్మింగ్ పూల్ ఉండాలి, హల్లెలూయా, టెర్రస్ గార్డెన్ ఉండాలి. ఇవన్నీ కూడా మరి చాలా చక్కగా మనం డిజైన్ చేసుకుంటాము, ఆలోచిస్తాము, లొకేషన్ చూస్తాము, ప్లేసెస్ చూస్తాము. మరి డబ్బులు స్టార్ట్ చేయడం, దాచిపెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచే మనం అన్నీ కూడా ఏం చేస్తుంటాము? ప్లాన్ చేస్తుంటాము. ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తున్నారో, ఓకే, ఒక 10 లక్షలు దాచిపెట్టారు, మనం ఇంకొంచెం దాచిపెడితే మనకి కావాల్సిన ఇల్లు మనకి సొంతం అవుతుంది. సో దానికోసం ఈఎంఐ తీసుకుంటారు, కష్టపడతారు. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న ఇంటి కోసము. హల్లెలూయా! ఆ ఇంటి కోసము మీరు ఎలాగైతే కష్టపడుతున్నారో, అలాగే మీ ఆత్మ కూడా, మీ సోల్ అనేది గ్రోనింగ్ అనమాట, మూలుగుతూ ఉంది. దానికి కూడా ఒక నివాస స్థలం కావాలి. హల్లెలూయా! ఈ శరీరానికి ఈ భూ సంబంధమైన ఇల్లు ఎలాగో, హెవెన్‌లో మరి ఇటర్నిటీలో మీ సోల్ నిలబడడానికి, సోల్ ఉండడానికి కూడా ఒక ప్లేస్ కావాలి. హల్లెలూయా! ఈ ప్లేస్ కోసము మరి తెలియకుండానే మరి మనలో మనం మూలుగుతూ ఉన్నాము. అదే పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీకు తెలియకుండానే ఏదో ఒక గ్రోనింగ్ అనేది మీ మనసులో, మీ హృదయంలో ఉంటుంది. ఏంటో తెలుసా? ఈవెన్ మీరు
అన్నీ సంపాదించుకొని, మీరు అనుకున్నవన్నీ సాధించుకొని, అనుకున్నదంతా మరి సాటిస్ఫై అయిపోయి అంతా అయినా కానీ ఇంకా ఏదో లోటనేది మీకంటుంది. అందుకనే మానవుడు ఎప్పుడు తృప్తి చెందడు. మీరు చూడండి, ఒక విల్లా కొన్నోళ్ళు ఇంకో విల్లా కొనాలనుకుంటారు. మరి ఒక రూ. 1,00,00,000 బంగారం ఉన్నోళ్ళు 2,00,00,000 బంగారం. బెంజ్ కార్ ఉన్నోళ్ళు ఇంకో కొంచెం. ఇంకా ఏదో ఎందుకు సాటిస్ఫాక్షన్ అనేది ఎందుకు రావట్లేదంటే యువర్ సోల్ ఈస్ లాంగింగ్ సంథింగ్ న్యూ, సంథింగ్ అఫార్. మీకు తెలియని దాన్ని ఏదో కోరుతుంది. ఇందులో సంతృప్తి చూసాడు. హల్లెలూయా! భూరాజుల్లో ఆయన ముందు ఉన్నవాళ్ళు ఎవరు లేరు అలాగా, ఆయన తర్వాత ఉన్నవాళ్ళు లేరు అలాగా. హల్లెలూయా! హి సా ఎవ్రీథింగ్. అన్నీ చూసిన తర్వాత ఈవెన్ వెర్రితనాన్ని, పిచ్చితనాన్ని కూడా చూసాడాయన. హల్లెలూయా! పక్షుల భాష కూడా చూసాడాయన. అన్నీ చూసిన తర్వాత కూడా హి డిడ్ంట్ సాటిస్ఫై. హల్లెలూయా! వన్ థింగ్ హి సెడ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, ఆజ్ఞలను నడుచుకొనుటే మానవ కోటికి ఇదే విధి. హల్లెలూయా! ఎందుకు? దాంట్లోనే ఆయన సంతోషం కొద్దో గొప్పో సాటిస్ఫాక్షన్ ఎందులో వచ్చింది అంటే దేవుని సన్నిధిలో, దేవుని వెదకడంలో. హల్లెలూయా! ఈరోజు రెస్ట్‌లెస్ సోల్. అందుకనే చూడండి, రెస్ట్‌లెస్ సోల్ అనేది మీ జీవితంలో అయిపోతుంది. రెస్ట్‌లెస్‌నెస్ అనేది అయిపోతుంది. ఎందుకు మీరు రెస్ట్‌లెస్ అయిపోతున్నారు? ఎందుకు ఒక ప్రార్థన, ఒక విక్టరీ వచ్చిన తర్వాత కూడా మీకు పీస్ ఎందుకు రావట్లేదు? మీ పర్పస్ అనేది సెట్ చేసుకోవాలి. హల్లెలూయా! వై వి నీడ్ టు సర్వ్ గాడ్. ఎందుకు మనం దేవుణ్ణి సేవించాలి? ఎందుకు అంటే మన పర్పస్‌లో మనం ఫిక్స్ అవ్వడానికి. హల్లెలూయా! ఆ ఇటర్నల్ డ్వెల్లింగ్స్‌కి, ఇటర్నిటీ, నిత్యత్వములో ఆయనతో ఉండడానికి, యుగయుగములు ఆయనతో ఉండడానికి. హల్లెలూయా! ఈరోజు ఒక చిన్న పునాదిని మనం స్టార్ట్ చేసాము. హల్లెలూయా! ఈరోజు దీన్ని ధ్యానించండి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఫోర్టెస్ట్, మరి ఆత్మ అనే సంచకరువునిచ్చాడు. పరిశుద్ధాత్మని దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. యూ నీడ్ టు ప్రిపేర్, యూ నీడ్ టు గో. హల్లెలూయా! చూడండి, ఇజ్రాయేలీలు మరి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళేమీ ప్రిపేర్ అవ్వలేదు. దేవుడు మోషేను పంపించాడు. ఆ తెగుళ్ళు రప్పించాడు. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అన్నీ చేసి మరి వారిని బయటకు తీసుకొనొచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత దేవుని ప్రణాళిక ఏంటంటే 3 సంవత్సరాల్లో మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు దాన్ని స్వాధీనపరుచుకొని అందులో దేవుని మందిరం కట్టి ఆయనను సేవిస్తూ దేవుడు వారి మధ్యలో ఉండి రాజుగా ఉండి వారిని ఏలుతూ హల్లెలూయా ఆనందకరమైన దేశంలో, సంతోషకరమైన దేశంలో శత్రువులు లేకుండా వాళ్ళు ఉండాలనేది దేవుని ప్రణాళిక. హల్లెలూయా! కానీ ఏమైపోయింది? వాళ్ళ అవిశ్వాసం వలన వాళ్ళు వెళ్ళలేకపోయారు. వెళ్ళాల్సిన వాళ్ళని కూడా వెళ్ళనివ్వలేదు. తర్వాత ఏమైపోయింది? 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగుతూ, 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 తిరుగుతూ వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయారు. హల్లెలూయా! ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకునే వాళ్ళ జీవితాలు అంతే. వాళ్ళ జీవితంలో ఏది సాధించలేరు. వాళ్ళ జీవితంలో తిరుగుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. మళ్ళా వచ్చిన సమస్య మళ్ళా వస్తుంది. చేసిన ప్రార్థనే మళ్ళా చేస్తున్నారు. హల్లెలూయా! ఈరోజు మీరు జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. మీ ఆ వైరింగ్ అనేది, ఆ ఫ్రేమ్‌లో ఏదైతే వైరింగ్ అనేది డిస్ట్రాక్ట్ అయిందో, పవర్ అనేది, సోర్స్ అనేది, ఆ ఎనర్జీ అనేది డిస్ట్రాక్ట్ అయిపోయిందో, ఎప్పుడైతే ఆ ఎనర్జీ సోర్స్‌ని సరిగ్గా తీసుకొస్తామో, రైట్ వేలోకి తీసుకొస్తామో, వెంటనే మన జీవితంలో వెలుగు అనేది ప్రారంభమవుతుంది. మహిమ అనేది ప్రారంభమవుతుంది. సమృద్ధి ప్రారంభమవుతుంది. జీవం ప్రారంభమవుతుంది. హల్లెలూయా! ఈరోజు మీరు దేవుడిని సేవించడానికి కనుక మీరు నిర్ణయించుకున్నట్లయితే ఈ ఆశీర్వాదాలు, ఈ హెవెన్లీ డ్వెల్లింగ్స్, పరలోకములో తండ్రి స్థానంలో తండ్రి ఎక్కడుంటాడో, యేసుక్రీస్తు ఎక్కడుంటాడో, ఆయన ఉండే స్థలంలో మనం ఉండడానికి, ఆయన ఏ స్థలంలో ఉంటాడో ఆ స్థలంలోనే మనం ఉండడానికి, ఆయనతో పాటు కూర్చోవడానికి, ఆయన అసెంబ్లీలో, ఆయన సన్నిధిలో ఉండడానికి, నిత్యము మన జీవితంలో. హల్లెలూయా! మరొకసారి చెప్తున్నాను, మీ సోల్‌కి మరణం అనేది లేదు. హల్లెలూయా! మీ ఇటర్నల్, దట్ ఈస్ ఇటర్నల్. యువర్ సోల్ ఈజ్ ఇటర్నల్. ఐదర్ ఇట్ విల్ గో టు ఇటర్నల్ హెల్ ఆర్ ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా! యూ హ్యావ్ టు డిసైడ్ బోత్. హల్లెలూయా! ఈ రెండిట్లో ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి.
నా ప్రియులారా, ఈరోజు దేవుణ్ణి సేవించడంలో మీరు మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, ముఖ్యంగా నేను ఆ నిత్యత్వాన్ని నేను వెతుకుతాను. హల్లెలూయా! దేవుణ్ణి సేవించడం అంటే హి ఈజ్ ఎ ఇటర్నల్ గాడ్. హల్లెలూయా! ఈరోజు మీకు ఒక అద్భుతం కావాలా? మీకు స్వస్థత కావాలా? సమృద్ధి కావాలా? ఇవన్నీ కూడా ఆ ఎటర్నల్ ప్యాకేజ్‌లో మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. హల్లెలూయా! ఎప్పుడైతే యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెదకుడి అంటారు అందుకనే. ఎందుకు అంటే అవి ఎప్పుడైతే ఆయనను వెతుకుతూ ఉంటామో అవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఈరోజు చూడండి, ఒక విద్యార్థి ఉన్నాడనుకోండి, ఒక కలెక్టర్ అవ్వే వ్యక్తి. మరి ఆ అబ్బాయికి ఒక రూ. 1,00,000 10,00,000 అప్పు ఉందనుకోండి. ఏం చేస్తాడు ఆయన? 10,00,000 అప్పు గురించి ఆలోచిస్తాడా? లేదంటే ముందు కలెక్టర్ అవ్వాలని ఆలోచిస్తాడా? సపోజ్ కలెక్టర్ అయ్యాడంటే 10,00,000 అప్పు 2 నెలల్లో తీరిపోతుంది. హల్లెలూయా! ఎందుకు? సో, ఫోకస్ అనేది మీరు దేని మీద పెడితే మీకుండే సమస్యలనేవి తొందరగా పోతాయి. హల్లెలూయా! తర్వాత ఏమవుతది? అనేకులకు అప్పిచ్చేవాడుగా ఆ వ్యక్తి మారతాడు. హల్లెలూయా! సొల్యూషన్‌ని మీరు ఆలోచించాలి. సొల్యూషన్‌ని, రిజల్ట్‌ని మనం పట్టుకొని గనుక మన జీవితంలో ముందుకెళ్ళినట్టయితే, ప్రాక్టికల్‌గా మనం దేవుణ్ణి సేవించగలిగినట్లయితే, తెలుసా నేను మాట్లాడే ప్రతీది కూడా ప్రాక్టికల్‌గా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నేనేదో థియరిటికల్‌గా మాట్లాడట్లేదు. మీ జీవితంలో మరి లోక సంబంధమైన విషయాలు మీ జీవితాన్ని ఎంత ఆక్యుపై చేశాయో మీరు గమనించుకోవాలి. హల్లెలూయా! ఎందుకు అంటే, ఎప్పుడైతే మనం నిత్యత్వమును గురించి ఆలోచిస్తామో, మన జీవమునకు, భక్తికి కావాల్సిన వాటన్నిటిని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మన జీవితంలో నిత్యము రాజుగా ఉండి, ఆయన మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియ బిడ్డలు, నాయనా నిన్ను సేవించడానికి, నిత్యము నీతో ఉండడానికి, ఆ నిత్యత్వపు విలువలను తెలుసుకొని, నాయనా ఈ భూమి మీదనే శరీరంలో, ఈ గుడారంలో మేము మూలుగుతూ ఉన్నాము. దేవా, మర్త్యమైనది మరి జీవము చేత మింగివేయబడినట్లుగా, ఈ మృతమైన శరీరము మహిమ శరీరంగా మార్చబడినట్లు, నీ పునరుత్థాన శక్తితో మమ్మల్ని తాకమని వేడుకొనుచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి. దేవా, ఎవరికైతే స్వస్థత కావాలో వారి జీవితంలో స్వస్థత దయచేయండి. ఎవరికైతే విడుదల కావాలో వారి జీవితంలో విడుదల దయచేయండి. ఎవరికైతే సమృద్ధి కావాలో వారి జీవితంలో సమృద్ధి దయచేయండి. వారి ప్రాస్పెక్టివ్‌ని మార్చమని వేడుకొనుచున్నాం. దేవా, హెవెన్లీ ప్రాస్పెక్ట్ వారికి దయచేయమని వేడుకొనుచున్నాం. పరలోకపు దృష్టికోణాన్ని వారికి దయచేయమని వేడుకొనుచున్నాం. నిత్యత్వపు దృష్టికోణాన్ని వారికి దయచేయమని వేడుకొనుచు. దేవా, నిత్యము నీ సన్నిధిలో వేచి ఉండి, నిన్ను వెదికి నీ సన్నిధిలో ఉండి, భూమి మీద ఉన్నంత కాలము, ఈ భూమిని విడిచిన తర్వాత కూడా మీ సన్నిధిలో ఉండే స్థితిని మాకు దయచేసినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరికి నిత్యత్వపు ఆశీర్వాదాలను విడుదల చేస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.